అద్భుతంగా ఉంటుంది పకోడీ. ఆరోగ్యానికి మంచిది. ఎప్పుడన్నా ఇలా చేసుకు తినొచ్చు. రోజు ఆకుకూర మనం వండు తింటాం కదా, అలా కాకుండా అప్పుడప్పుడు వెరైటీగా ఇలా కూడా చేసి తినొచ్చు. కొయ్య తోటకూరతో పకోడీ, మసాలా పకోడీ సూపర్ ఉంటుందండి. అసలు బాగా శుభ్రంగా కడుక్కున్న ఆకుని సన్నగా కట్ చేసేసుకుందాము. కొయ్య తోటకూర మొత్తం ఇలాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు ఒక 5-6 కట్ చేశాను. ఇలా బారుగా చింతపిండి వేస్తున్నాను. పావు కప్పు సరిపోతుంది, క్రిస్పీనెస్ కోసం అన్నమాట. కొంచెం జీలకర్ర పొడి ఒక 1/2 స్పూను, గరం మసాలా పొడి ఒక 1/2 స్పూను, ధనియా పొడి ఒక 1/2 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దాదాపు ఒక 3/4 స్పూన్ పైన వేస్తున్నాను. 4 పచ్చిమిర్చి సన్నగా తరిగాను. కావాలంటే మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇది కొంచెం కారం ఎక్కువ ఉంటుంది. ఒక 3/4 స్పూన్ దాకా వేస్తున్నాను. 1 స్పూన్ వేస్తున్నాను. మనం చూసుకొని వేసుకుందాము. కలుపుకునేటప్పుడు కలుపుకుందాము, చూసుకుని పోసుకుందాము. అంతా కలిపి కాస్తంత పోసేయకూడదు ఒక్కసారి. కొంచెం ముందు ఈ మసాలాలన్నీ కూడా ఈ ఆకుకూరకు పట్టిద్దాము. వీలైన ఎక్కువ పోయకూడదు. చిలకరిస్తూ కొంచెం చిలకరిస్తూ కలుపుకుంటూ మరి విడిపోకుండా ఉండేటట్టుగా కొంచెం కొంచెం కూడా పిండి వేద్దాము. మరి విచ్చిపోతుంది. 1 కప్పు పావు వేసాను నేను శనగపిండి. అసలు కలుపుతుంటేనే గుమగుమ వాసన వస్తుంది. ఇంకా బియ్యపిండి వేస్తున్నాను. ఒక 1/2 కప్పు వేస్తే సరిపోతుంది అన్నమాట బియ్యపిండి. కాస్తంత పుదీనా తరుగు, కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకున్నాను. మిగతా పకోడీలు అన్నిటికన్నా కూడా ఈ తోటకూర పకోడీ మాత్రం మీరు తిన్నారంటే పద్దాక వేసుకుంటారు. తాగిపోయింది. ఆకుకూర ఎక్కువ ఉంది కాబట్టి ఇట్లా ప్రెస్ చేస్తూ వేస్తే బాగా వస్తాయి అన్నమాట. చూడండి, ఇలా కొంచెం పసుపు కూడా వేసుకున్నాము. స్కిప్ అయింది పసుపు. కలుపుకొని కిందకి పైకి కూడా ఇలా కనుక ఎర్రగా వేగితే మనకి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. చూడటానికి కాదండి, రుచికి కూడా అద్భుతంగా ఉంటుంది ఈ పకోడీ. నేను అంతవరకు మీడియంలో పెట్టుకుని వేయించుకుంటేనే బాగుంటుంది అన్నమాట. ఇది లేదండి కాక నూనె అయిపోతుందని చెప్పి కన్సిస్టెన్సీలో ఉండాలి. ఫ్లేమ్ని మీడియంలోకి హైలోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇలా పిండి అయిపోయేదాకా కూడానండి వేసేసుకోవటమే. చాలా బాగుంటాయి ఈ పకోడీ. ఫ్లేమ్ హైలోనే పెట్టాను. హైలో పెట్టి వేయించుతున్నాను. ఇలా బాగా కలర్ రానిచ్చి క్రిస్పీగా రానిచ్చి తీసుకోవాలి. ప్రతి వాయ కూడా మీడియంకి హైలోకి ఫ్లేము. కొయ్య తోటకూర పకోడీ రెడీ అండి. అసలు ఎంత బాగుందోనండి చెప్పలేను. ఎంతో టేస్టీ అయినటువంటి తోటకూర పకోడీ అండి. చూడండి, అసలు చూడటానికే కాదు తింటుంటే కూడా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చాలా టేస్ట్గా ఉన్నాయి. మీరు అందరూ కూడా తయారు చేసుకుని ఎలా ఉందని చెప్తుండండి, కామెంట్స్ పెట్టండి, నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూడండి ఎంత బాగుంది చూడండి. చాలా టేస్టీగా ఉంది అన్నమాట.